హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ థింగ్స్. ఈరోజు మనం డే 2. మనం ఇప్పుడు చెకోరా పోర్ట్ పైకి ఎక్కుతున్నాం. చాలా హైట్ ఉంది ఇది. మా వాళ్ళు అలసిపోతారు పైకి ఎక్కడానికి. నైట్ పబ్లో ఎంజాయ్ చేసి నైట్ బాగా ఎంజాయ్ చేసి పొద్దున పోర్ట్ ఎక్కువ అంటే అతనైతే వాళ్ళకి అట్లా ఉంటుంది. మళ్ళీ చూపిస్తా వ్యూ. ఇది వెళ్ళే దారి, అక్కడికి వెళ్ళాలి మనం పైకి. ఇది ఇట్లా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. చాలా హైట్ ఉంది. అమ్మో, పైకి ఎక్కుతూనే ఉండాలి. వెళ్దాం. ఇది వ్యూ పాయింట్. ఏమైనా సంతు అలసిపోతానా? Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. ఇది ఎంట్రీ. My past is filled with things I won't forget. I use them all to push me to my పోర్ట్ వ్యూ పాయింట్. that everything will end up alright. Just push yourself, test yourself, figure out what you like. Find your limits, don't be rigid, always work towards a prime. Surround yourself with open minds, people can change your life. A few friends with intent can help you feel alive. Find a passion, take some action, and with a little time, just be patient, make a ఎట్లుంది? చల్లగా అవుతుంది ఇక్కడికి వచ్చినాక. They wanna rise up while you drown. They wanna fill your head with doubt. They're suddenly scared that you'll figure it out. I'll make it look like a అదిరిపోయింది వ్యూ పాయింట్. ఎలా ఉంది? and when they finally think you're wounded, then it's your chance to be ruthless. ఇక్కడ రీల్స్ చేసుకోవడానికి, షూటింగ్ చేసుకోవడానికి సూపర్ ఉంది ప్లేస్. మాత్రం అదిరిపోయింది. రీల్స్ షూటింగ్ అయితే లొకేషన్, ఫొటోస్కి మాత్రం పిచ్చెక్కి లొకేషన్. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం వస్తే రీల్స్ ఫొటోస్ మంచిగా తీసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో రండి ఎవరు వచ్చిన చెకోరి పోర్టుకు. సన్సెట్ ఉంటుంది ఇక్కడ. సన్సెట్ పాయింట్ మస్తు ఉంటుంది. మావాడు మొత్తం ఎన్టీఆర్ టైప్లో కనబడుతుంది. లుక్ అదర్స్. ఇక మా శిష్య అయితే ఏడికి పోదాం, ఇంకెంత దూరం పోదాం, ఎంతసేపు ఎక్కుతూ ఇక్కడ కూర్చుంటాను నేను అంటాను. పర్స్ పొలగాడు మొన్న పెళ్ళి అయింది. ఇట్లా మాట్లాడితే ఇప్పుడేమో అంతేనా? పబ్బు పోవాలా, తింపాలా, తిరగాల, చూడు అన్నీ చేయాలి. టైం ఇస్తే ఏం కాదు, టైం లేకుండా ఇట్లా పైకి ఎక్కాలి. ఎక్కి వ్యూ పాయింట్ చూద్దాం. ఎక్కువ సంతో. Facing, I swear I will get back up, 'cause I అబ్బో, and the road ahead is tough. They'll try to kick you while you're down. They wanna rise up while you drown. They wanna fill your head with doubt. They're silently scared that you'll figure it out. ఇది వ్యూ పాయింట్ అంటే ఇది. I'll make it look like I'm losing, won't bother hiding my bruises. And when they finally think you're wounded, then it's your chance to be ruthless. Then it's your chance to be ruthless. Then it's your chance to be ruthless. I'll make it look like I'm losing, won't bother hiding my bruises. సంతో లొకేషన్ అదిరిపోయింది. లొకేషన్ షూటింగ్ షాట్కి అయితే ఎక్సలెంట్ షూటింగ్. ఇక్కడ ఫోటో దిగేసి రిటర్న్ అయ్యి అంజనా బీచ్కి వెళ్దాం. ఓకే.
back in time, I tell myself that everything will end up alright. Just push yourself, test yourself, figure out what you like, and find your limits, don't be rigid, always work towards a prime. Surround yourself with open minds, people can change your life. A few friends with intent can help you feel alive. Find a passion, take some action, and with a little time, just be patient, make a statement, try to ఇది ఫోటో షూటింగ్ పాయింట్ చకోరి పోర్ట్. ఫుల్ జనం ఉన్నారు, క్రౌడ్ బాగుంది. ఈవినింగ్ అయిన కొద్ది క్రౌడ్ పెరుగుతుంది. ఇది ఫోటోషూట్ పాయింట్. బ్యాచ్ వస్తే అట్లా ఫోటో దిగచ్చు. చకోరి పోర్ట్ ఉంటే పై వ్యూ దిగే వ్యూ. ఫోటోలు దిగేసి కిందికి వెళ్తున్నాయి. చకోరి పోర్ట్ చూద్దాం అనుకున్న వాళ్ళు ఈవినింగ్ టైంలో రండి. సన్సెట్ టైము సూపర్ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము మధ్యాహ్నం వచ్చినాం, సన్సెట్ టైంకి పోతున్నాం, వేరే ప్లేస్కి వెళ్తున్నాం. కానీ మీరు అట్లా చేయకండి, సన్సెట్ టైంకి వచ్చేసేయండి. 4:30కి వస్తే సన్సెట్ చూడొచ్చు. ఓకేనా? ఫోటో మాత్రం బాగుంది, షూటింగ్ అయితే మస్తు, ఫొటోస్ మంచి పాయింట్. చూసుకొని రండి, టైమింగ్స్ పక్కా. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ థింగ్స్. ఓకేనా? నెక్స్ట్ చలో వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇది పోర్ట్ ఫ్రంట్లో. ఇక్కడ పోర్ట్ పైకి బైకులు తీసుకొని రావచ్చు. ఇక్కడ పార్కింగ్, ఫ్రీ పార్కింగ్ ఉంది. కింద వాడు పే పార్కింగ్, బైక్ 20 రూపీస్ తీసుకుంటారు. అవసరం లేదు, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది. చూడండి, ఈడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. మాకు తెలియక మేము కిందనే పార్కింగ్ చేసుకొని వచ్చాం. ఎక్కువ ఆడ 20 రూపీస్ తీసుకున్నాడు. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ మంచి ప్లేస్ ఉంది. పైకి కూడా రావచ్చు, నడుచుకుంటూ వచ్చే బదులు బండి వేసుకుని రావచ్చు డైరెక్ట్. ఇక్కడ పైకి పార్కింగ్ ప్లేస్ ఉంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీంట్లో బాగా బీచ్ పోయే రూట్లో టాటా రెస్టారెంట్ ఉంటుంది. తెలుగు వాళ్ళు వస్తే ఫుడ్ మంచి రెస్టారెంట్ ఫుడ్ కోసం ఎత్తుకున్న టాటా రెస్టారెంట్కి వచ్చేసండి. ఫుడ్ మాత్రం పీక్స్ రేంజ్లో ఉంది, సూపర్ ఉంది, బాగుంది. మామిడి ఇక్కడ తింటుండు. విజయ్ ఎట్లుంది? చికెన్ పలావ్ తీసుకున్నాము. భలే అంటే 4 days నుండి ఫుడ్ తిని, చెత్త ఫుడ్ తిని బోర్ కొట్టింది. ఈ రెస్టారెంట్ ఇది అంబియన్స్. అంజనా బీచ్కి వెళ్ళే దారి ఇది. అంజనా బీచ్. ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఆవిడేమంటాడు ఏమంటున్నా విజయ్? చాలా ఉన్నాయి అన్నట్టు. ఎవరైనా కావాలంటే దండలు కొనుక్కోవచ్చు. ఇది బీచ్, ఇండియా బీచ్. బీచ్ బాగుంది. అటు ఇటు షాప్స్ ఉన్నాయి. బా, ఇది మాత్రం హైలైట్ ఉంది. ప్లేస్ మాత్రం అద్దరిపోయింది. ఇది మస్తున్నది. I like to play fast, cross me and there's payback. You better pray that I don't see your face at any place that I go. I know you hate that. I've been doing fine, I'm not wasting any more time. I live for the fight and the climb, and I think that the pain that's deep inside is what defines. So I won't give up, I'm gonna make it to the top. I don't care what's in my way, I swear I'm never gonna stop. I could fall flat on my face and I swear I will get back up, cause I don't deserve a thing. అక్కడ రాయి చాలా డిఫరెంట్గా ఉంది. ఇటు వెళ్ళచ్చు కిందికి. మెట్లు ఉన్నాయి ఇక్కడ కిందికి వెళ్ళి. ఆ రాయి డిఫరెంట్గా ఉంది అక్కడ కదా, వస్తుందబ్బా బీచ్ పెట్టినట్టు. వ్యూ మాత్రం అద్దరిపోయింది. వస్తే మాత్రం మిస్ అవ్వకండి. అంజనా బీచ్ పక్కా, అంజనా బీచ్ విజిట్ చేయండి కంపల్సరీ. ఫొటోస్ మాత్రం కిరాకు వస్తాయి. ఇక్కడ ఈ రాయి డిఫరెంట్గా ఉంది.
కదా ఈ రాయి డిఫరెంట్గా ఉంది అవిజయ్. డిఫరెంట్గా ఉంది రాయి చూడండి. సీల్ అంతే ఆటోమేటిక్గా తయారైపోతుంది. వాటర్ ఇది వ్యూ పాయింట్ వస్తుంది. ఎంజాయ్ చేయొచ్చు పండుగ. అక్కడ రెస్టారెంట్ ఉంది, కిరాకున్నది. బీచ్ వ్యూ పాయింట్ మస్తు ఉంది రెస్టారెంట్ కదా. అక్కడ అంజనా బీచ్ నుంచి వచ్చేసాం. ఇక్కడ మా వాళ్ళు టాటూ వేసుకున్నారు. సరే ఎవరెవరే టాటూ వేసుకుంటాం. సచిన్ టాటూ చూపించు. మావాడు ఇలా పాప పేరు ఎంచుకున్నాడు, ఈయన వాళ్ళ కొడుకు పేరు ఎంచుకున్నాడు. నేను ఎంచుకోబోతున్నాను. ఎవరి పేరు? పాప పేరా? మంచి కన్నా ఈ షాప్ పేరు భయ్యా आपका షాప్ పుష్ప పుష్ప నామ్ షాప్ పేరు పుష్ప అనట. అక్కడే ఉన్నా. ఓకే ఓకే ఇదే సార్. ఎంచుకోండి ఎవరైనా వస్తే ఇక్కడ అన్న. నియర్ బై షాప్ ఏంటి పుష్ప? నియర్ బై లొకేషన్ కలంగూట్ బీచ్. కలంగూట్ బీచ్ నియర్ బై సర్కిల్ ఆనంచాలి దగ్గరలో ఉంది. మంచి కన్వీనియంట్ రేట్కి ఇస్తుండ్రు. ఎవరైనా వస్తే ప్రిపేర్ చేయాలి. బాగా కదా ఇచ్చేసి మస్తు మంచిగా ఉంది. ఓకేనా? చూడరు వ్లాగ్ రెడీ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. కిరాక్ థింగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ థింగ్స్. ఓకే బాయ్.